ఎవరితో చెప్పుకోలేకనే కదా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని వీడి ఢిల్లీలో పారిపోతా ఉన్నాడు అనేది ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏంది రేవంత్ రెడ్డి కథ ఏంది? అసలు రేవంత్ రెడ్డి దేనికోసం చేతులు ఎత్తేసిండు? కేసీఆర్ రావడంతో రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతా ఉండు అనేది చాలా వరకు అందరికి డౌట్స్ అయితే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు పిలిచి ఆయన మాట్లాడిన విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, రేవంత్ రెడ్డి ఎందుకో చేతులు ఎత్తేసినట్టుగా, నాకు ఈ పార్టీతో సంబంధం లేదు, మీరు ఏదైనా చేసుకోండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ సభ అయిపోగానే రేవంత్ రెడ్డి సభ పెట్టాలని ఒక చిన్న ప్లాన్ అయితే వేసిండు. ఈ కేసీఆర్ అయిపోగానే మనం పెద్ద ఎత్తున సభ పెడదాం. ఇప్పుడు సభ పెట్టడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ రైతు బంధు రిలీజ్ చేయడానికి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర ₹1 అనేది లేదనేది మనకి కనబడతా ఉంది. ఈ విషయాన్ని మీరు చూసుకుంటే, నేనే కష్టకాలంలో ఉన్నా ఎవరంటున్నారు? రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే అప్పులైపోయి 10 ఎకరాల వ్యవసాయం చేసి ఆ పంట దిగుబడి రాక రేవంత్ రెడ్డి కౌలుకు డబ్బులు కట్టలేక ఏదో కష్టకాలంలో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే, నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి చేతులు సింపుల్గా ఎత్తేస్తా ఉన్నాడు. ఏమని చెప్పాడు తెలుసా? తన నివాసంలో జగిత్యాల కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఏంది? జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల నష్టం జరిగింది, మీరే లీడర్షిప్ తీసుకొని పార్టీని నడపాలంటూ సార్ గారు దిశానిర్దేశం చేశారట. కేసీఆర్ బహిరంగ సభ తర్వాత అదే ప్రాంగణంలో నేను కూడా మన పార్టీ బహిరంగ సభ పెడతాను అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఎవడొస్తాడు? మరి వచ్చేటోళ్ళు ఉన్నారా? 1,00,000 మంది కార్యకర్తలతోటి కేసీఆర్ ఆధ్వర్యంలో వాళ్ళ జెండా మారబోతున్నారు అనేది ఇక్కడ మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక ఆయన మంత్రులతోటే కలిసి సభ పెట్టుకుంటాడు కావచ్చు నాకు తెలిసి. అయితే తర్వాత ఖజానాలో అసలు పైసలు లేవు. దేనికి? ఈ జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థులను కాపాడడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేవట. కానీ ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి, పనికిరాని సభలు పెట్టడానికి అయితే డబ్బులు ఉంటాయి, ప్రజల విషయంలోకి వచ్చేసరికి మాత్రం డబ్బులు ఉంటాయి, ఖజానా ఖాళీగా ఉందని చెప్తా ఉన్నాడు. జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అట. ఇక చూసిర్రా ఇంత చేత కానీ మనిషిని చూసిర్రా మీరు? ఇక వినండి, ఇది నేనేదో స్వతహాగా రాసుడు కాదు, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి చదువుతా ఉన్నాం. 8 నిమిషాల పాటు మాట్లాడిన రేవంత్ రెడ్డి జగిత్యాలలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన. రేవంత్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి దెబ్బకు జగిత్యాలలో కాంగ్రెస్ ఖాళీ, పని చేయని కాంగ్రెస్ వ్యూహం. జీవన్ రెడ్డి వెంటే బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు. మరోవైపు ముదిరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ల పంచాయతీ. మున్సిపల్ కో ఆప్షన్స్ లో ఎమ్మెల్యే సంజయ్ తమకు అన్యాయం చేశాడని కాంగ్రెస్ నేతల ఆవేదన. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఖరిని విమర్శిస్తూ తమకు న్యాయం చేయాలని కార్యకర్తల డిమాండ్ చేస్తే, నా చేతులు ఏం లేదు చేయడానికి, నా చేతులు ఏది కూడా లేదు, నేను ఇప్పుడు ఏం చేయలేను, మీరే నన్ను ఆదుకోండి అంటాడు. అంటే ఓ 1,00,000 2 లక్షలో మీరే ఇచ్చారన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే విషయాలు మనం అన్నిటి పరిగణలో తీసుకుంటే, ఈ జగిత్యాల సభ అయిపోయిన తర్వాత సభ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక 200 కోట్లు 100 కోట్ల రూపాయలు ఈజీగా కంప్లీట్ చేసేస్తాడు. కానీ దానికి డబ్బులు ఉంటాయి సభ పెట్టడానికి. కానీ రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు. రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? ప్రజాపాలన ప్రజల కోసం జరగడం లేదు, వాళ్ళ స్వల్ప లాభాల కోసం మాత్రమే జరుగుతూ ఉన్నది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది.